హలో, గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ హ్యాపీ సండే. నేనైతే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయాను. టైం ఎంత అయిందో తెలుసా? 8:35 అయింది. నేను ఫ్రెష్ అయిపోయాను కానీ మా వాళ్ళు మాత్రం ఇప్పుడే లేచారు పాపం. ఏం తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కింద సెలబ్రేషన్స్కి వెళ్తాను. వెళ్తా ఎప్పుడు అయిపోయాక? వెళ్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు సౌండ్ వస్తుంది. నేను వాయిస్ ఓవర్ ఇద్దామంటే డిస్టర్బెన్స్గా ఉందని వెయిట్ చేస్తున్నాను. ఈరోజు సండే, చాలా ప్లాన్సే ఉన్నాయి. నిన్న గ్రాసరీకి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు. గ్రాసరీ అయిపోయింది. గ్రాసరీ తీసుకురావడానికి వెళ్ళాలి, వెజిటేబుల్స్కి వెళ్ళాలి. సండే ఏం వంట చేసుకోవాలో తెలియదు. ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడెవరో ఏంటో చేస్తున్నారు. హలో బాబు, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. వాట్ డూయింగ్? నట్ సొల్యూస్. వా, వెరీ నైస్, సో స్వీట్ ఆఫ్ యూ బాబు. ఏంటి ఈరోజు ప్లాన్స్? ఇవాళ సండే ఏముంటుంది ప్లాన్స్? లెట్స్ సీ, గో విత్ ద ఫ్లో ప్లాన్స్. నీకు చాలా ప్లాన్స్ ఉన్నట్టున్నాయి కదా, ఎన్ని చేద్దాం చాలు. నా ప్లాన్స్ కాదు అవి, ఇంటి కోసం. అదే ఇంటి కోసం గ్రాసరీ, ఇంటి కోసం వెజిటేబుల్స్. దట్ ఈస్ నాట్ మై షాపింగ్ అండ్ ఆల్. దట్ ప్లాన్ ఈస్ సఫిషియెంట్ ఫర్ డే టుడే. ఓకే ఓకే, బాయ్ బాయ్ తల్లి. బాయ్ బాయ్. వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ టుడే? నా ప్లాన్స్ అన్ని హాలిడే. క్రికెట్ సండేకి హాలిడే ఇచ్చేసారు ఫైనల్లీ. అవును, మండే టు సాటర్డే కంటిన్యూగా పెట్టి. సో యూ హ్యావ్ ఫన్ టైమ్, ఫన్ డే, స్టడీ టైం, ఫన్ డే. కిందకి వెళ్తాగా. అబ్బా ఏంటంటే రిపబ్లిక్ డే రోజు కూడా. రిపబ్లిక్ డే అంటే ఏంటమ్మా? తెలీదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం ఫాలో చేయడం స్టార్ట్ చేసినప్పుడు రిపబ్లిక్ డే అని పెట్టారు 1950లో. ఓ, దట్స్ సో నైస్. యు నో లాట్ ఆఫ్ థింగ్స్ తల్లి. మా స్కూల్లో నేర్పించారు. ఓకే, స్కూల్కి వెళ్ళేదే అందుకు. సో అది మా నట్స్ అయితే రెడీ అవుతున్నాయి. నేను కాఫీ కూడా రెడీ చేస్తున్నాను. మార్నింగే ఫ్రెష్ అయిపోవడం వల్ల ఫ్రెష్గా బాగుంది. సో మిగతా పనులు అయితే కంటిన్యూ చేద్దాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. స్టార్ట్ చేయాలి కదా, మరి స్టార్ట్ అయితే చేస్తాను. మీ సండే ఎలా గడిచింది? మీరు రిపబ్లిక్ డే రోజు ఏం చేశారు? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా రిత్కృతికి స్కూల్ నుంచి ఇన్విటేషన్ అయితే ఉంది. బట్ నైట్ 12 o'clock వరకు మూవీ చూసిన వాళ్ళు పొద్దున్న లేదు స్కూల్కి వెళ్తారు చెప్పండి. సో వెళ్ళలేదు. అండ్ బస్ ఫెసిలిటీ లేదు, మేమే తీసుకెళ్ళాలి కాబట్టి అసలు వెళ్ళలేదు. అండ్ స్పోర్ట్స్ డే కోసం ఏదో సర్క్యులర్ వచ్చింది. మళ్ళీ ఆ షాపింగ్ ఏంటో అదేంటో చూడాలి. స్కూల్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి పంపిస్తున్నారు. అంబ్రెల్లా డాన్స్ అంటే అంబ్రెల్లా కొనాలి, అది పరిస్థితి. వాళ్ళే లింక్ ఇచ్చారు అంబ్రెల్లా కొనడానికి. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. సో మా సండే ప్లాన్స్ ఏంటో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కదా. అది ఎక్కడో చోట పని అయితే మొదలు పెట్టాలి కాబట్టి ముందుగా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసేస్తే 9 అయినా ఇప్పటికీ సన్ రాలేదు, క్లౌడీగా ఉంది. సరే ఇదైతే స్టార్ట్ చేద్దాం, అది అయ్యేలోపు మనం మిగతా పనులు చేసుకోవచ్చని మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో మా పాప ఫిష్ కావాలంటే ఫిష్ కూడా ఆర్డర్ చేసేసారు. ఇంకో 10-15 minutesలో అది కూడా వచ్చేస్తుంది. ఈలోగా మిషన్ ఆన్ చేసేస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫిష్ క్లీనింగ్. మా ఇంట్లో ఫిష్ అంటే మనకి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కంపల్సరీ 3 recipes కావాల్సిందే. సో ఆ ప్రిపరేషన్లో బిజీగా ఉంటాను కాబట్టి ముందుగా ఈ పని అయితే చేసేసాను. మీరు వాషింగ్ మిషన్ డైలీ వేస్తారా, ఆల్టర్నేట్ డే వేస్తారా అనేది నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. మా పాప బట్టలు అంటే కంపల్సరీ వ్యానిష్ చేస్తాను. తను యాక్టివిటీస్ అటు ఇటు వెళ్తుంది. స్కూల్లో కూడా పిల్లలు బట్టలు ఎక్కువ మాపేస్తారు కదా, దానికోసమని నేను తనకైతే వ్యానిష్ కూడా యూస్ చేస్తాను. ట్రస్ట్ పింక్, ఫర్గెట్ స్ట్రెయిన్స్ అనమాట. అది ఇంక ఇక్కడైతే లీషియస్ నుంచి ఫిష్ కూడా వచ్చేసింది. 1 kg తెప్పించారు. అదేదో అవైలబిలిటీ లేదని ½ kg 2 different ఫిషెస్ అయితే వచ్చింది. ఒకటేమో పీస్ కొంచెం పెద్దగా ఉంది, ఒకటి నార్మల్గా ఉంది. సో అది ఇలా ఫిష్ అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఫిష్ ఎలా క్లీన్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. అక్కడే బాగానే క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది, కానీ మనం బేసిక్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ముందుగా నీట్గా వాటర్ అయితే పట్టేసి అందులో
వాష్ చేసేస్తాను. మామూలుగానే ఫిష్ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ అంతా పిచ్చి స్మెల్ వచ్చేస్తుంది. నాకు మామూలుగానే కొంచెం ఓసిడి ఎక్కువ కదా, ఇంకెక్కువే క్లీన్ చేస్తాను. 1-2 సార్లు ఇలా వాటర్తో నీట్గా వాష్ చేసిన తర్వాత, చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు గుర్తుందా? మా అమ్మమ్మ అయితే చక్కగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసి బాగా రబ్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఇంక అందులో ఉన్న స్మెల్ ఇంకా కొంచెం ఏదన్నా ఇవి ఉన్నా మొత్తం బయటికి వచ్చేసి నీట్గా క్లీన్ అయిపోయేది. ఇప్పుడు మన దగ్గర రాక్ సాల్ట్ అంత ఫెసిలిటీ లేదు, ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలీదు. కాబట్టి నేను సాల్ట్తోనే అలా క్లీన్ చేసేస్తాను. మీరు ఒక్కసారి సాల్ట్ వేసి ఇలా నీట్గా ముక్కలన్నిటిని బాగా రబ్ చేసినట్టు ఇలా చేశారంటే అందులోంచి నీచు వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మీరు నీట్గా వాష్ చేసేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేశారంటే కొంతసేపు ఫ్రెష్గా ఉంటుంది ఫిష్ అయితే. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇదైతే ముద్ద మసాలా. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి అండ్ గసగసాలు అయితే వేసి ఇలా ముద్ద మసాలా రెడీ చేసుకున్నాను. ఇలా మీరు సింపుల్గా ఎక్కువ ఎటువంటి ఆర్భాటాలు హడావుడి లేకుండా ఫిష్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది, నాది గ్యారంటీ. ఆ మసాలాతో పాటు పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కొద్దిగా నూనె, మీ దగ్గర ఉంటే నిమ్మకాయ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఈరోజు నిమ్మకాయ లేదు. వేసేసి మ్యారినేట్ చేసి ఒక 1-1.5 అవర్ పక్కన పెట్టేసేయండి. ఈలోగా గ్రేవీ కర్రీస్ అయిపోతాయి. లాస్ట్లో ఫ్రై చేస్తానన్నమాట. మీరు ఎవరైనా ఫిష్ ఫ్రై ఇలా చేయకపోతే కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అలాంటివి ఏవి వాడకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ చెప్పాను కదా, నేను గ్యారంటీ. కంపల్సరీ ఫిష్ ఫ్రై అదిరిపోయింది జ్యోతి, మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం అని అయితే అంటారు కంపల్సరీ. సో తప్పకుండా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడైతే ఫిష్ ఒక దానిలో ఇగురు, ఒక దానిలో పులుసు. నేను చెప్పాను కదా 3 రెసిపీస్ సీక్రెట్ ఏంటంటే, ఫ్రై అందరం తింటాం. మా హస్బెండ్కి ఫిష్ పులుసు అస్సలు నచ్చదు, ఆయన చిన్నప్పటి నుంచి తినరట. కాబట్టి తన కోసం ఇగురు, నాకు మా పాపకి ఇంకా మా ఇంట్లో అందరికీ పులుసు ఇష్టం కాబట్టి పులుసు కంపల్సరీ చేసుకుంటాం. నేను రెసిపీస్ ఏమీ క్లియర్గా ఇక్కడ రికార్డ్ చేయలేదు, మామూలుగా ర్యాండమ్గా క్లిప్స్ అయితే తీశాను. ఎందుకంటే ఫిష్ కర్రీ రెసిపీ సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకునేలా ఫిష్ పులుసు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా కంప్లీట్గా రెసిపీ కావాలంటే మీరు అక్కడైతే చూసేయచ్చు. ఇక్కడ నేను ర్యాండమ్గా క్లిప్స్ అయితే యాడ్ చేశాను. చింతపండు పులుసు పోసే వరకు ఇగురుకి పులుసుకి ప్రాసెస్ సేమే, ఏం డిఫరెన్స్ ఉండదు. కాబట్టి అది ఇక్కడ రికార్డ్ చేశాను. ఒకటే గరిటె కూడా యూస్ చేస్తాను నేను అటు ఇటు. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఆ ముద్ద మసాలా మూడింటికి కలిపి వేసేసాను నేను. అన్నిట్లోకి సమంగా పంచుకోవడమే. పంచుకున్న తర్వాత మామూలు డ్రై స్పైసెస్ అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఓన్లీ ముక్కలు వేసిన తర్వాత ఇందులో నార్మల్ వాటర్ పోస్తాం, అందులో చింతపండు పులుసు పోస్తాం, అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. కానీ ఎందుకో పులుపుకి ఫిష్కి కాంబినేషన్ బాగుండదు అంటారు మా హస్బెండ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనమాట. అదేదో ఒక సామెత ఉందిలేండి, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనిషికో టేస్ట్ అన్నట్టు అలా ఉంటాయి. మనం ఏం చేయలేం. కాబట్టి ఎవరి ఒపీనియన్స్కి, ఎవరి టేస్ట్లకి వాల్యూ ఇస్తూ మనం అలా వెళ్ళిపోతూ ఉండడమే. ఇక్కడైతే 2 కర్రీస్ ఒక్కొక్క స్టవ్ మీద ఒక్కొక్కటి ప్యారలల్గా రెడీ అయిపోతున్నాయి. నాకు బోల్డ్ అంత హెడేక్గా ఉంది, టీ పెట్టుకోవాలని అయితే అనిపిస్తుంది బాగా చల్లగా ఉండటం వల్ల. మధ్యలో నేను పులుసుకి అయితే కాస్త బ్రేక్ ఇచ్చి టీ కూడా పెట్టాను, ఆ క్లిప్ రికార్డ్ చేయలేదనుకుంటా ఐ థింక్. అండ్ ఇక్కడైతే ఇగురుకి ఎప్పుడు మీరు పొట్ట కింద ముక్కలు అంటారు కదా, అవి వేసుకుంటే ఇగురు చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే నార్మల్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. నేను కేజీ తెప్పించాను కాబట్టి 11 పీసెసే వచ్చాయి. అందులో ఒక 4 ఫ్రై కోసం పెట్టాను, మిగతావి ఇలా చేసేస్తున్నాను. ఆ 2 కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. చెప్పాను కదా, కంప్లీట్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను, మీరు అక్కడ చూసేయచ్చు. ఇక్కడ ఫ్రై కూడా రెడీ చేశాను. నేను డీప్ ఫ్రై ఏం చేయను, షాలో ఫ్రైయే కాబట్టి కొంచెం మినిమల్గానే ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం రీయూజ్ చేయలేం, నాన్ వెజ్ ఫ్రై చేసాం కాబట్టి దేనిలో యూజ్ చేయాలన్నా బాగుండదు. మనం పకోడీస్ ఇలాంటివి డీప్ ఫ్రై చేసుకుని ఏంటంటే దోశల్లోకి, తాలింపులకి వాడుకోవచ్చు. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ దేనికి వాడతాను చెప్పండి. అందుకని ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్ తెచ్చి చాలా రోజులైంది, దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తానో తెలీదు. హోప్ఫుల్లీ మా పాప బాగా సతాయిస్తుంది. ఆ ఎయిర్ ఫ్రైయర్లో ఏమైనా రెసిపీస్ అయితే చేయాలి, చేస్తే కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది.
కాబట్టి మీరు నాకు సరిపడా మోటివేషన్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేసుకోవడమే. కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేయండి, అంత మంచిది కాదు యూస్ చేయడం. చూసారుగా ఫ్రై ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఇది ఈరోజు మా లంచ్ రెసిపీ అయితే. నేను ఇది షార్ట్ కూడా రిలీజ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇలా మా 3 రెసిపీస్తో లంచ్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా లంచ్ చేసేసి వాళ్ళైతే ఇంక పడుకోలేదు. నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టే చాలా పనులు ఉన్నాయి కదా, లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇదిగోండి ఇలా అయితే నేను రెడీ అయిపోయాను బయటకు వెళ్ళడానికి. గ్రాసరీ తేవాలి, వెజిటబుల్స్ తేవాలి, చాలా పని ఉందని చెప్పాను కదా. ఇది నా డ్రెస్ అయితే ఎలా ఉంది, ఇది ఉలెన్ కుర్తీ టైప్ వింటర్ వేర్, అదైతే వేసేసుకొని రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి మేమైతే ఇక్కడ బయలుదేరిపోయాము. సన్ చూసారు ఎలా ఉందో, మార్నింగ్ అసలు రాలేదు. 11 o'clock నుంచి బాగా వచ్చింది సన్ అయితే. చెప్పాను కదా రావడం అయితే లేట్ వస్తుంది, వచ్చినంతసేపు బాగుంటుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాం. వస్తే ఇక్కడైతే మామూలుగా లేరండి బాబు, జనాలు పుష్కరాలకు వచ్చినట్టే ఉన్నారు. హాలిడే అవ్వడం వల్ల ఏమో, నువ్వు కూడా వచ్చావుగా అనుకోవచ్చు. నేను జనరల్గా ఫస్ట్ వీక్స్లో రాను, లాస్ట్ వీక్లో కూడా ఇంత జనం ఉండడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. హాలిడే ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. జనరల్గా నేను 3rd వీక్ అలా వెళ్తాం మేము, బాగా రష్ ఉంటుందని ఫస్ట్ వీక్ అయితే. కానీ ఈసారి లాస్ట్ వీక్ వచ్చినా కూడా అంతే రష్ ఉంది. బిల్లింగ్కి చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాను. బట్ లక్కీగా మా హస్బెండ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టు కరెక్ట్ కౌంటర్లో నుంచోవడం వల్ల త్వరగానే బయటపడ్డామని చెప్పాలి. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటిగా పిక్ చేసేసుకుంటున్నాను నేను. ఎక్కువేం లేవు, మావి కూడా ఫుల్ గ్రాసరీ తీసుకుంటే చాలా టైం పట్టేది, బిల్లింగ్ దగ్గర కూడా లేట్ అయ్యేది. నా దగ్గర కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, మొన్న 15 days ఇంట్లో లేం కదా, గ్రాసరీ బాగానే ఉంది. కొన్నేమో అసలు కంప్లీట్గా అయిపోయాయి, వాటి కోసం అయితే ఇంకా తప్పదు కదా అన్నట్టు వెళ్ళైతే తీసేసుకున్నాం. అండ్ మోరోవర్ ఇక్కడికి వస్తే మంత్లీకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ పని కూడా అయిపోతుందిలే, అవి కూడా తీసేసుకోవచ్చు అన్నట్టు తీసేసుకున్నాను. అండ్ ఈరోజు మా దగ్గర రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా అయ్యాయి. అవి చెప్పాను కదా మార్నింగ్ ఇంట్రోలో, నేనైతే కిందకి వెళ్ళలేదు, నాకు కొంచెం ఎందుకో అలా వెళ్ళాలనిపించలేదు. అండ్ ఇంట్లో కూడా చాలా పని ఉంది. ముందైతే అక్కడికి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్గా కుదరలేదు. వీలుంటే మా పాప కొన్ని పిక్స్ దిగింది, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. అది ఇక్కడ చూసారా బిల్డింగ్ దగ్గర ఎంత రష్ ఉందో. ఇవి గోదావరి పుష్కరాల్లో స్మార్ట్ బజార్లో షాపింగో నాకైతే అర్థం కాలేదు. ఫైనల్లీ ఎలాగోలా మేమైతే బయటపడ్డాం. అండ్ ఇక్కడికైతే వచ్చి నట్స్ తీసేసుకుంటున్నాను, మంత్కి సరిపడా వాల్నట్స్, అంజీర్, డేట్స్ అవి కూడా కావాలి కదా స్మూతీ కోసం. అవన్నీ తీసేసుకొని కార్లో పడేసి ఆ మాల్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఓపెన్లో మార్కెట్ కాబట్టి జాకెట్స్లోకి వచ్చేసాం మేము. కార్లో రెడీగా ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసేసుకుందాం అని అయితే వచ్చేసాం. ఏం పనులండి బాబు, ఏం సండే ఫండే కాదు అసలు. నాకైతే ఎప్పుడు సండే పనిడేనే, అస్సలు గ్యాప్ ఉండదు. వీక్ డేస్లోనే ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ 1 hour రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది. కానీ ఈ సండే మాత్రం చేసిన దాన్ని చేసినట్టే ఉంటాను, పని అవుతూనే ఉంటుంది, ఇంకా అవుతూనే ఉంటుంది, ఇంకా ఏదో మిగిలిపోయినట్టు ఉంటుంది చివరి వరకు. అది ఇక్కడైతే ఫ్రెష్గా వెజిటేబుల్స్ 2 weeks నేను ఈ మార్కెట్ని కంప్లీట్గా మిస్ అయ్యాను. ఇక్కడైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకుంటున్నాం మేము. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను, అదేంటో మీరు ఐడెంటిఫై చేస్తే మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఎప్పుడు చూడని కొత్త వెజిటేబుల్స్ అన్నీ చూస్తున్నాను. మీకు ముందు చూపించాను కదా, ఆ వెజిటేబుల్ ఏంటో మీకు తెలిస్తే నాతో చెప్పండి. ఇవైతే బీట్రూట్లేండి, వీటి గురించి నేను అడుగుతున్నాను. ఇవైతే గాజర్ అండ్ మన ఇంగ్లీష్ క్యారెట్స్ కూడా నాకు కనపడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తెచ్చేసాను. 1/4 kilo 30 rupees అంట. ఇలా కూరగాయలన్నీ తీసేసుకున్నాను. అండ్ మీ దగ్గర టమాటో రేట్స్ ఎలా ఉన్నాయో నాతో చెప్పండి. నేను మొన్న ఏపీలో ఉన్నప్పుడు చూస్తే 20 rupees అని అన్నారు, ఇప్పుడు మా దగ్గర మాత్రం ఇక్కడ 40 తీసుకున్నారు. అన్నీ 40, 30 అలానే ఉన్నాయి కేజీ. అండ్ ఇక్కడ క్యాప్సికమ్ ఇంత చల్లో వాటర్ ఎందుకు చల్లారో తెలియదు, వాటిని కంప్లీట్ తడిచిపోయి ఉన్నాయి. అలా పెట్టేస్తే కుళ్ళిపోతాయని నేను నీట్గా తుడిచేసి క్లాత్ బ్యాగ్స్లో అయితే పెట్టుకొసుకుంటున్నాను. నేను ఆ పాలిథిన్ కవర్స్లో ఉంచడం నాకు ఇష్టం లేదు. ఈ బ్యాగ్స్ నేను వెజిటేబుల్స్ కోసం తీసుకున్నవే, ఆన్లైన్లోనే తీసుకున్నాను. వీక్లీ వెజిటేబుల్స్ అన్నీ అయిపోగానే అన్నీ వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ వెజిటేబుల్స్ తేగానే అన్నీ పాలిథిన్లోంచి దానిలోకి షిఫ్ట్ చేస్తాను. మాయిశ్చర్ రాకుండా మీ దగ్గర 1 week ఉన్నా సరే వెజిటేబుల్స్ చాలా సేఫ్గా బాగుంటాయి. అండ్ 1 week పాడవకుండా ఆకుకూరలు కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఇందులో అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వంకాయలు, టమాటోలు అన్నీ పెట్టేసిన తర్వాత పాలకూర తీసుకొచ్చాను నేను ఈరోజు. 1/4 kilo 20 rupees అంట. సో నేను తీసుకున్నది 1/4 kilo కన్నా కొంచెం ఎక్కువ ఉంది, 30 rupees అయితే తీసుకున్నాడు.
అదైతే నేను ఇక్కడ ఈ స్టోరేజ్ బాక్సెస్ నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఈ పాలకూరని అయితే కట్ చేసి ఇలా టిష్యూ పేపర్ వేసి పెట్టేయచ్చు. నా దగ్గర టిష్యూస్ అయిపోయాయి, ఫుడ్ ర్యాపింగ్ పేపర్ అయితే వేసేసి దానిలో పెట్టేస్తే 1 వీక్ వరకు ఎటువంటి బెంగా లేకుండా మీ పాలకూర చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇలానే స్టోర్ చేస్తారా, మీరు ఎలా వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక టిష్యూ కానీ ఇలా ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ వేసేసుకొని మీరు లిడ్ క్లోజ్ చేసి పెట్టేశారంటే ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేయాలి. అండ్ ఇవైతే కినో, ఇక్కడ మామూలు ఆరెంజెస్ ఇప్పుడు రావట్లేదు, కినో ఆరెంజెస్ మాత్రమే వస్తున్నాయి. ఇవి కూడా బాగానే ఉంటాయి, మా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. అది సంగతి. ఇంక ఇక్కడ ఫైనల్గా గోబీ, ఇదైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు, ఇప్పుడే కట్ చేసేసి నేను బయటే ఉంచేస్తాను. రేపు మార్నింగ్ గోబీ కర్రీ అయితే చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇది వెనకాల ఉన్న స్టెమ్సే బోల్డ్ అంత వెయిట్ ఉంటాయండి. ఇది మొత్తం 1/2 kg వెయిట్ ఉందన్నాడు. 20 రూపీస్ అయితే తీసుకున్నాడు, కానీ పువ్వు చాలా చిన్నగా ఉంది. ఇంకా అలా ఫ్రిడ్జ్లో అవన్నీ సర్దేసి నెక్స్ట్ డిన్నర్కి పెద్ద ప్రిపరేషన్స్ ఏం లేవు. మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి, ఫ్రై మాత్రం లేదు, కానీ పులుసు ఇగురు ఉంది. సో రైస్ పెట్టేశాను నేను ఈ గ్యాప్లో ఎలక్ట్రిక్ కుక్కర్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రిడ్జ్లో నేను కూరగాయలు కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఫ్రూట్స్ కూడా నేను 1/2 బయట ఉంచుతాను, 1/2 ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. 1/2 ఆఫ్ ద వీక్ అయిపోయిన తర్వాత మిగతా 1/2 కూడా బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేసి మార్నింగ్ కంట్రీ డిలైట్ నుంచి ఎగ్స్ వచ్చాయి, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. సో అవి కూడా ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మేమైతే వారానికంతా సెట్, ఇంకా అన్ని రకాలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉంటాయి ఇంట్లో. వీక్కి సరిపడా లంచ్ బాక్సెస్ ఇవ్వడానికి మనకి ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలి, వండుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నాకైతే అలా అలవాట్లేదు, ముందే అన్నీ నేను ఇలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ గ్రాసరీ కూడా నేను ఇప్పుడు కంటైనర్స్లో ఏం పోయట్లేదు, అంత ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉన్నవేం లేవు కాబట్టి నాది ఇది నేను మంత్లీ గ్రాసరీ స్టోర్ చేసుకునే స్టోరేజ్ బాక్స్ అనమాట. సో ఇందులో అయితే మా పాప హెల్ప్తో నేను తెచ్చుకున్న గ్రాసరీ అంతా సర్దేసుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమీ మేము కామెంట్ చేయలేము, మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ఇష్టం లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేసేయండి. అండ్ ఇక్కడ గ్రాసరీకి యూస్ చేసిన బ్యాగ్స్ కూడా ఫోల్డ్ చేసి ఆ కింద షెల్ఫ్లోనే పెట్టేస్తున్నాను. మా పాప అయితే పాపం బాగా హెల్ప్ చేస్తుంది ఇంట్లో అన్ని విషయాల్లో, తన హెల్ప్ నాకు ఎప్పుడు ఉంటుంది. వెజిటేబుల్స్ విషయంలో కూడా పొటాటోస్, ఆనియన్స్ ఇలాంటివన్నీ నేను సర్దిస్తాను మమ్మీ అని చెప్తూ ఉంటుంది. ఆడపిల్ల ఉంటే అదే అంటారు, ఆడపిల్ల ఉంటే మనకు అదృష్టం అని, అన్ని రకాలుగా అమ్మని అర్థం చేసుకుంటుంది. అండ్ ఇలా అయితే మా గ్రాసరీ సర్దేశాం. ఫైనల్గా ఇది మొత్తం గ్రాసరీ ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను నేను. అవసరాన్ని బట్టి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఖాళీ అయిన కంటైనర్స్లో పోసేసుకుంటూ ఉంటాను. కిచెన్లో మాకు పెద్దగా స్పేస్ లేదు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా చిన్న కిచెన్, అండ్ కబోర్డ్స్ కూడా మినిమమే ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టడం కుదరదు. ఇది ఎక్స్ట్రా మా పాప స్టడీ రూమ్లో నీల్కమల్ స్టోరేజ్ బాక్స్ అనమాట, దాన్ని రకరకాలుగా వాడాం, ఇప్పుడు ఇలా వాడుతున్నాం. అండ్ మా డిన్నర్ కూడా అయిపోయింది. ఇదైతే నా క్లీన్ కిచెన్. అండ్ మార్నింగ్ కోసం నట్స్ కూడా సోక్ చేసేసుకున్నాను. అండ్ ఇదైతే ఇందాక చెప్పాను కదా రేపు గోబీ కర్రీ చేస్తానని, గోబీ కూడా కట్ చేసి పెట్టేశాను. సమ్మర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇప్పుడు వింటరే కాబట్టి బయటే వదిలేశాను. సో అదండి మా సండే అయితే ఇలా బిజీగా గడిచిపోయింది. అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. వండుకున్నామా, తిన్నామా, మళ్ళీ బయటికి వెళ్ళడం, అవి ఇవి చేసుకోవడం, పనులన్నీ ఫైనల్గా పనులన్నీ అయిపోయాయి. 1 వీక్ కోసం ఫుల్గా రెడీ అయిపోయాం, వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ. సో అది ఈ సండే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బాయ్.
Bye.